ఒకటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. 1 Corinthians chapter 11 from verse 23 to 31 we are reading alternatively, please. నేను ఒక వచనం చదువుతా, మీరు వచనం బిగ్గరగా చదవండి మీ భాగాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీ రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. కీర్తన 74 మొదటి వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. Psalm 74 and verse 1. We will read all together, please. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? దయగల దేవుడు ఈ వాక్య భాగముల ద్వారా మనతో మాట్లాడునట్లు, ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందినట్లు, ప్రభు మనల్ని సిద్ధపరచునట్లు ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉంటామున్నాం. నీ అపారమైనటువంటి ప్రేమను బట్టి, నీ కృపా నీ కనికరములను బట్టి మేము మిమ్మల్ని గణపరుస్తూ ఉంటామున్నాం. ప్రేమైన మా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నీ బలలో మేము పాలు పొందనై ఉంటుండగా నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రేమైన మా ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము చూసుకున్న వారమే. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని పరీక్షించండి. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని పరిశోధించండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని క్రమపరచండి. ప్రభా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి. 1 తిమోతి 4:5 ప్రకారంగా, 15:3 ప్రకారంగా మీ మాటల ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి. ప్రేమైన ప్రభా, యోగ్యంగా నీ బలలో పాలు పొందుటకై నీ కృపను మీరు మాకెంతైనా దయచేయండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ నీ దాసుని అయోగ్యన పాత్రని కనికరించి ప్రభా, నన్ను నీ శిలువ చాటున దాచి, గాయపడిన హస్తపు చాటున నన్ను దాచి, మీ చేతి నీడలో కప్పి నీ మాటలు నా నోట నుంచి నీ కార్యమును మీరు నిర్వహించి మహిమ పొందుమని శత్రువాని క్రియలన్నీ యేసు ప్రభు నామమున గద్దించి బంధిస్తూ దూరపరుస్తూ కలువరి శిలువ రక్తదారుల క్రిందికి నేను మమ్మల్ని మేము తీసుకుని వస్తూ సకల మహిమ మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బలలో పాలు పొందుట అన్నటువంటి దాని గురించి ఆన్లైన్ లో మీతో మాట్లాడుతున్నప్పుడు మీలో ప్రశ్న వచ్చి ఉంటుంది, మా దగ్గర బల లేదే అన్నటువంటిది. ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి కనుక ఈ యొక్క మన దేశంలో అధికారులు వారు తీసుకున్నటువంటి ఆరోగ్య జాగ్రత్తలను బట్టి మనము కూడి రాలేకపోతూ వచ్చినాం. వీ హ్యావ్ స్టాప్డ్ ద సోషల్ గ్యాదరింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ బికాస్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఎ నోటీస్. ప్రభుత్వం వాళ్ళు ఆరాధన చేసుకోవద్దండి వ్యతిరేక చట్టం ఏం పుట్టించలే. ఇది ఆరోగ్య సంబంధించి వాళ్ళు ఇలాగున ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి కనుక దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డట్టు ప్రతి చట్టానికి మనం లోబడి ఉండాలి. అయితే ఈ సమయంలో మాకు బల లేదే అనుకుంటాడు. ఏం పర్వాలేదు, దేవుని యొక్క వాక్యము ప్రభు మనకి ఇచ్చాడు. త్వరగా
ప్రభు తిరిగి మనల్ని తన ఇంటికి నడిపిస్తాడు. అయితే ఈ సమయాల్లో మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితాలని మనం పరీక్షించుకుంటూ అట్లు నేను యథార్థంగా ఉన్నానా లేదా దేవుని సన్నిధిలో అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆది సంఘం వాళ్ళు ఇంటింటా రొట్టె వరుస్తూ వచ్చినారు కనుక ఆ క్రమం అన్నటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి క్రమం. మనం అక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆ దినాల్లో వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళు స్థిర చరాస్తులన్నీ సమష్టిగా పంచుకుంటా వచ్చినారు. తర్వాత ఇంటింటా రొట్టె ఎప్పుడు విరుస్తా వచ్చినారు? ఇంటింటా ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. దేవాలయం లేకుండా ఇంటింట వాళ్ళు రొట్టె విరవలే. అందుకొరకే ఇది మన పైగా ఉన్నటువంటి సీనియర్ గాడ్ సర్వెంట్స్ దీని గురించి వారు ఆలోచిస్తా ఉన్నారు. వారు మనకి ఏదైతే ఉద్దేశిస్తారో అప్పుడు మిగతా విషయాలన్నీ మేము మీతో పంచుకుంటూ వస్తాం. కానీ అంతవరకు మీరు ఏమి చింతించని అవసరం లేదు. ఎందుకంటే ప్రభు యొక్క కృప మనకు సమృద్ధిగా ఉంటూ ఉన్నది కనుక మనమేమో వాంటెడ్లీ వీఆర్ నాట్ అవే ఫ్రమ్ ద ఫెలోషిప్. కనుక మనం ఏదో కావలసినని సహవాసానికి దూరంగా లేవు. బట్టి జీవితాలని మనము పరీక్షించుకోవాలని ప్రభు నామమున మిమ్మల్ని బతిమాలుతా ఉంటా ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాలు చదువుతూ వచ్చినాం. ప్రతి ప్రభు దినాన ప్రభు బలలో పాలు పొందక పూర్వము మన జీవితాలని ఈ యొక్క వాక్యం చదువుతాం. ఇదే ఆచారంగా చదివేటువంటి భాగం కాదు. ఇది దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక పౌలు అంటాడు, ఏదో పౌలు తనంతకు తానే మాటలు చెప్పలే, ఏదైతే ప్రభు వలన తాను పొందాడో దాన్ని మనకు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఇది దైవ ప్రత్యక్షత. కనుక ఈ ప్రత్యక్షతలో మనం ఎలాగునా ఈ బలలో పాలు పొందాలంటే వారి జీవితాలని జ్ఞాపకం మన జీవితంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ప్రచురిస్తూ కనుక అలాగున ఆయన శరీరం ఏంటో వివేచిస్తూ మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఈ బలలో మనం ఏం చేయాలా? పాలు పొందాలా. కనుక అందుకొరిగా భాగాలు మనం చదువుతూ వచ్చినాం. ప్రతి మనుష్యుడు ఏ తారతమ్యం లేదు, ఎవరైనా సరే. కనుక ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ బలలో ఆ పాత్రలోనిది త్రాగవలను మాట రాయబడతాను. కనుక ఈ దినం మనం 74వ కీర్తనలో నుంచి మన ప్రభుని స్తుతిస్తూ వచ్చినాం. దీంట్లో నుంచి కూడా 1-2 హెచ్చరికలను మనం తీసుకొని మన జీవితాలని వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటూ వస్తాం. 74వ కీర్తన 1వ వచనంలో కీర్తనాకారుడు ఇలాగున ఆరంభిస్తా ఉన్నాడు. దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. 2 విషయాలు కీర్తనాకారునిలో ఎంతో అవి ప్రభావితం చేస్తూ తనలో అవి అనగా మరుగుతున్నటువంటివిగా అనగా బర్నింగ్ ప్రాబ్లమ్స్ గా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏమంటా ఉన్నాడు? నీవు మమ్మును నిత్యము విడనాడితివేమి, నీవు మమ్మును నిత్యం విడనాడితివేమి. ప్రభు విడనాడతాడా? ప్రభు విడనాడేటువంటి దేవుడా? ప్రభు విడనాడతాడు. వాక్యం ఏం చెప్తుంది? కొన్ని మాటలు చదువుతామండి, సాయం చేయండి. 77వ కీర్తన 7వ వచనం. ప్రభువు నిత్యము విడనాడునా, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా. కీర్తనలు 89 34వ వచనం. కీర్తనలు దానికంటే ముందుగా అండి కీర్తనలు 94వ కీర్తన రాయబడుతున్నటువంటి 89వ కీర్తన 34 చదవండి మొట్టమొదటిగా. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. కనుక 89:34 అండి. తర్వాత 89 తర్వాత 38వ వచనం.
ఇట్లు సెలవిచ్చి నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు, నీ అభిషేక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు విడనాడునా అన్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. తర్వాత 108వ కీర్తన 11వ వచనంలో ఇక్కడ కూడా కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. కనుక ఇక్కడ మనం చూస్తే కనుక కీర్తనకారులు ఏమంటున్నాడు? దేవుడు విడనాడునా, దేవుడు విడనాడి ఉన్నాడు కదా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవుడు విడనాడతాడా అండి? దేవుడు విడనాడతాడా? 94వ కీర్తన, ఇప్పుడు 94వ కీర్తన 14వ వచనం. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఏమంటా ఉన్నాడు కీర్తనాకారుడు? యెహోవా తన స్వాస్థ్యమును విడనాడువాడు కానే కాడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అదేలాగున విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనంలో ఇక్కడ ఇర్మియా మాట సెలవిస్తా ఉంటా ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం చదవండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. చాలండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. కనుక ఆయన విడనాడడు అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినదిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయము 22వ వచనం. 12-22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తన జనులను ఆయన సరే ఇప్పుడు మన భాగానికి వస్తాం. ఆసాపు కీర్తన రాస్తా ఉంటున్నాడు. దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి. దేవుని వాక్యంలో కూడా కొన్ని భాగాలు మనం చదువుతూ వచ్చినాం. నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. దేవుడు సర్వకాలము విడనాడడు, దేవుడు తన స్వాస్థ్యమును విడనాడడు, దేవుడు తన జనులను విడనాడు. అయితే కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం వెళ్లేటువంటి పరిస్థితులు, మనం వెళ్లేటువంటి శ్రమలు, మనం వెళ్లేటువంటి శోధనలు, ప్రభు మన ఏడలో అనుమతించిన పరీక్షలు, వీటన్నిటిలో మనము ఆయా వాటిని మనం తట్టుకోలేకుండా, మనం తాళుకోలేకుండా ఏ స్థితికి మనం వస్తామంటే తెలుసా? ప్రభువు నన్ను విడిచి ఉన్నాడు, ప్రభువు నన్ను విడిచి ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం, ఇక్కడ సియోను కూడా ఈ మాటలు అంటా ఉంది. యెషయా గ్రంథం 49 14వ వచనం 15వ వచనం చదవండి. యెషయా 49 14 15. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ మనం చూస్తుంటున్నాం సియోను తాను వెళ్లినటువంటి పరిస్థితులు, వాటన్నిటిలో ఏమనుకుంటున్నది అంటే కనుక రాయబడుతున్నటువంటి మాట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకుంటాను. ఈ మాటలు అనుకునేటప్పుడు సియోన్ అంటే ఎవరు? సియోన్ అంటే ఎవరు? ఏర్పరచబడినటువంటి వారు. ఎవరైతే ఏర్పరచబడిన వంశంలోనికి వచ్చారో, ఎవరైతే ప్రభు రక్తం చేత కడగబడ్డారో వారే దేవుని సియోను, వారే దేవుని సియోను. దేవుని ప్రజలు కూడా కొన్నిసార్లు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు. గనుక దీనికి దేవుడు ఈ మాటలు అనుకున్నప్పుడు అనుకొనుచున్నది కదా, ఆ మాటలు విడిచిపెట్టి ఉన్నాడు, మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. నోటి మాటకు రాలే. అనుకొనుచున్నదంటే కేవలము ఇది ఊహలో తలంపుల్లో ఉంటున్నది.
అనగా మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన మన ఊహలు, మన తలంపులు అన్ని కూడా ఆయనకు తెలిసే ఉన్నవి. నా నోటికి మాట రాకముందే అది ఆయనకు తెలిసే ఉన్నది కదా. దేవుని ఒక వాక్యం 139వ కీర్తనలో మనం చూడగలుగుతాం. కనుక అన్ని ఎరిగిన దేవుడు, చూసిన దేవుడు ఏమంటా ఉన్నాడు? జవాబు చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ గా జవాబు చెప్పింటే సరిపోయిండు. ఏం సరిపోయిండు? నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను. వాగ్దానం ఉంది కదా. ఏం వాగ్దానము? 13వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ పత్రికలో, నేను నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నటికీ ఎడబాయను కదా అని ఆయనయే చెప్పాను కదా. ఆయన కాక ఇంకెవరు చెప్పలేరు. గనక ఆ మాట డైరెక్ట్ గా చెప్పిండొచ్చు కదా ప్రభు. అయితే ఒక దృష్టాంతం తీసుకొని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచునా? ఏ స్త్రీ అయినా, ఏ తల్లి అయినా గర్భమున పుట్టిన చంటి పిల్లను మరుస్తుందా కదా? మామూలుగా మనం చూసినట్లయితే మరుస్తుంది. ఇంగ్లీష్ లో ఏమో, కెన్ ఏ ఉమెన్ ఫర్గెట్ హర్ సకింగ్ చైల్డ్? ఇంకెంత అద్భుతంగా అక్కడ రాయబడి ఉంది. తాను ఏ తల్లి అయితే బిడ్డకు పాలిస్తా ఉంటుందో అలాంటి బిడ్డను తల్లి మరుస్తుందా? మనం ఏం చెప్తాం జవాబు? మన జవాబు ఏంటి? మరవదు అని చెప్తాం. అయితే వాక్యం ఏం చెప్తుంది? వారైనా మరుచుదురు గాని. అంటే అర్థం ఏంటి? తల్లి బిడ్డను మరిచినప్పటికి, తల్లి చంటి బిడ్డను మరిచినప్పటికి, తల్లి పాలిచ్చేటువంటి బిడ్డను వారైనా మరుచుదురు. అంటే దెర్ ఈజ్ ఎ స్కోప్ దట్ దే మే ఫర్గెట్. వారు మరిచిపోయే దాని కొరకే ఒక అవకాశం ఉంది. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను మరువను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. గనుక ప్రభు తన స్వాస్థ్యమును ఏమాత్రము కూడా విడనాడు. గనుక ఆయా పరిస్థితుల్లో ప్రభు అనుమతించినప్పుడు ఇలాంటివి రాకుండా తప్పవు. అయితే అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ప్రభు బిడలంగా, ప్రభు స్వాస్థ్యముగా ఆరాధనలు చూస్తూ వచ్చినాం కదా. ఎవరు మనము? ఆయన మేపు గొర్రెలము, ఆయన స్వాస్థ్య గోత్రమునకు చెందిన వారము, ఆయన విమోచించిన సమాజంలోనికి మనము చేర్చబడిన వారము, దేవుడు నివసించు సియోను పర్వతములో ఆయనతో కూడా ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నవారము. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా ఏం రాకూడదు? మన జీవితంలో ఆయన నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అనేటువంటిది రాకూడదు. కనుక శ్రమలు అధిగమించినప్పుడు, విస్తరించినప్పుడు ఇలాంటివి రాకూడదు. ఎన్ని పర్యాయాలు మన జీవితంలో వచ్చినాయి. చిన్న విషయంలో మనం మన కష్టంలో మనం వెళ్తున్నప్పుడు ప్రభు నన్ను విడిచిపెట్టేసినావా, ఎన్నిసార్లు అన్నాం. ఎప్పుడైతే ఆ మాట అంటామో ప్రభు హృదయానికి ఎంతో బాధ, ఎంతో నొప్పి అది ఆయనకు కలిగేంటిదిగా ఉంటూ ఉన్నది. ఇదే మాట మనము చూసినట్లయితే ఇర్మియా కూడా ఒక మాట రాస్తాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరును లక్ష్యపెట్టని సియోననియో వెలివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు. చాలు. కనుక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సియోనేమో మర్చిపోయినది. సియోను చూసిన వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టలే. ఇంకేమంటున్నారు? నువ్వు విడిచిపెట్టబడినటువంటి దానవు. గనుక ఇలాంటి స్థితిలో ప్రభు ప్రజలు వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా అంటారు, అరే వీరు ప్రభు విడిచిపెట్టినాడా కదా. అనేకమైనటువంటి పర్యాయాల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మనము వెళ్తున్నప్పుడు అనేక సార్లు ఈ కీర్తనాకారుని వలె మనం ఏమంటామంటే, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి. కనుక ప్రభు మనకు అనుమతించే పరిస్థితులన్నింటిలో మనం ఏం చేయాలంటే ప్రభువును ఎప్పుడు కూడా మనము అనుమానించకూడదు. ప్రభువు మీద అవిశ్వాసాన్ని మనం కలిగి ఉండకూడదు. కనుక ఇష్టం వచ్చినట్టుగా మనం ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు, నువ్వు మమ్మల్ని మర్చిపోయినావు, నువ్వు మమ్మల్ని లక్ష్య పెట్టలే, నువ్వు మమ్మల్ని వెలివేసినావు, ఇలాంటి మాటలు. గనక
ప్రేమైన సహోదరుడా సహోదరి, ప్రభువులో పాలు పొందక పూర్వం ఎన్నిసార్లు ఈ మాటలు మనం అన్నాం. ప్రభు దగ్గర మన స్థితిని మనం ఒప్పుకుందాం. మన జీవితాలు మనం చూస్తే ఎన్నిసార్లు మనం ప్రభువును విసర్జించినాం. ఇర్మియా అంటాడు కదా, జీవజలముల ఊటనైన నన్ను వారు విసర్జించి ఉన్నారు. మనం విసర్జించినాం గాని ఆయన మనల్ని విసర్జించలే. ఆయన మందిరాన్ని విసర్జించినాం గాని ఆయన మనల్ని విసర్జించలే. ఆయన వాక్యమును మనం విసర్జించినాం గాని ఆయన మనల్ని విసర్జించలే. ఆయన మనల్ని విడనాడలే. అయితే మన జీవితంలో ఆయన మనల్ని తీసుకుని వెళ్లే పరిస్థితుల్లో ఇలాగ మనం కనబడతాయి. యెషయా ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. 7వ వచనంలో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఎంత చక్కగా రాదు. నిమిషమాత్రం విసర్జించాడంటే ఎడబాసినాడని కదా. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రభు ఆ పరీక్షను అనుమతించినాడు. యోబు జీవితాన్ని మనం ఎరుగుదాం. యోబు మీదికి శత్రువైన సాతానుడు దాడి చేసినాడు. ఎవరి అనుమతి? ప్రభు యొక్క అనుమతి చొప్పున చేసినాడు. అయితే యోబు తన జీవితం అంతట్లో తాను ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. చివరిలో అంటాడు కదా, నా సేవకుడైన యోబు పలికినట్టుగా మీరు యుక్తముగా పలకలే. అంటే దాని అర్థమైంది, నన్ను ఆయన విడిచిపెట్టేశాడు, ఎడబాశాడని నోటి మాట వలన కూడా యోబేం చేయలేదు, పాపం చేయలే. ఎంత చక్కగా ఉంటా వచ్చినాడు. అయితే మన జీవితంలో శ్రమలు రాగా ఎన్నిసార్లు మనం ఈ మాటలు అంటా వచ్చినాం. కనుక ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గరికి వస్తాం. ప్రభు చాలా సార్లు నువ్వు అనుమతించిన పరిస్థితుల్లో నేను ప్రభా నీకు విరోధంగా నేను ఈ మాటలు పలికాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగంటే తిరిగి ప్రభు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. కనుక ప్రభు ఉద్దేశానుసారంగా కొన్నిసార్లు ఈ యొక్క శోధనలకు పరీక్షలకు మనల్ని అనుమతిస్తాడు. ఎంతసేపు? నిమిషమాత్రము. అదే మనం విలాప వాక్యాలు 3:31లో చదివినాం. ప్రభువు సర్వకాలము విడనాడడు, సర్వకాలం విడనాడు. కనుక ప్రభు మనల్ని సర్వకాలం విడనాడే దేవుడు కాదు. ఆయన స్వాస్థ్యము ఆయనకెంతో ప్రీతికరమైనటువంటిది. కనుక ఇది మొదటి హెచ్చరిక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఎక్కడెక్కడైతే మన ప్రభువుకు విరోధంగా ఈ మాటలు మనం పలుకుతూ వచ్చినామో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ కోరదాం. రెండవ తలంపు అక్కడ రాయబడినటువంటి మాట. రెండవ తలంపు ఏం రాయబడతా ఉంది? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? దేవుని యొక్క కోపము. కనుక దేవుడు కోపపడేటువంటి వాడు, అవునా కాదా? దేవుడు కోపపడువాడా కాదా? ఆయన కోపపడువాడు. ఇది కూడా దేవుని వాక్యంలో ఏం రాయబడుతుంది? 30వ కీర్తన 5వ వచనం. కీర్తన 35వ వచనం చదవండి. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. చూడండి, 2 చోట్ల ఇదే రాయబడినది. ఏంటి? నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. తర్వాత ఇక్కడ 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపము నిమిషమా అంటే కొద్దిసేపే. ఆయన ప్రభువుకు ఎవరి మీద కోపము? ఎవరి మీద కోపం? ఇక్కడ మనం చదివిన వాక్యంలో నీవు మేపుచున్న నీ గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? కనుక దేవుని ప్రజలపైన దేవుడు ఎందుకు కోపం? దేవుని యొక్క వాక్యంలో కొన్ని ఇన్స్టెన్సెస్ మనం చూస్తాం, కొన్ని సందర్భాలు చూస్తాం. ఆ సందర్భాల్లో ఒకవేళ మనం ఉంటే గనక ప్రభు కోపం కూడా మన మీద ఉన్నట్టే, ప్రభు యొక్క కోపం మన మీద ఉన్నట్టే. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 19 నుంచి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి
ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కారువై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. 21వ వచనం, యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసముంచలేకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికయించలేదు. కనుక ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలు వారి అరణ్య మార్గంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఏం ప్రశ్నలు అవి? దేవుడు ఈ అరణ్యంలో భోజనం సిద్ధపరచగలడా? కెన్ ద లార్డ్ ఫర్నిష్ ద టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? అరణ్యంలో భోజనము దేవుడు సిద్ధపరచగలడా? ఆయన ఆహారము ఇయ్యగలడా? తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అన్నటువంటి ప్రశ్నలు వారు చెప్పుకుంటా వచ్చినారు. వారు చెప్పుకుంటా వచ్చినప్పుడు, వారు పలుకుతూ వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది 21వ వచనంలో, యెహోవా ఈ మాట విని కోపగించెను. యెహోవా ఈ మాట విని కోపగించెను. మన ఊహలో ఉండేది తెలుసు, మన నోటి మాట వచ్చేటటువంటిది కూడా ఆయన వినేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ఏది దేవునికి కోపం పుట్టించింది? ప్రజల యొక్క ప్రశ్న ఏం జ్ఞాపకం చేస్తుంది? అవిశ్వాసానికి జ్ఞాపకం. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము అవిశ్వాసంగా మనం ఉన్నప్పుడు దేవునికి కోపం పుట్టించేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకొరకే 22వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏం రాయబడింది 22వ వచనంలో? వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. కనుక ఈ మాటలు రాయబడతా ఉన్నది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారంటే కనుక వారిలో ఏముంది? వారిలో అవిశ్వాసం. మన జీవితాలు ఒకసారి పరీక్షించుకుని ఎన్ని పర్యాయాలు మన కొరతలో, మన కొదువలలో, మనం వెళ్లేటువంటి పరిస్థితుల్లో, మనకు లేని పరిస్థితుల్లో, పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఎన్నిసార్లు మనం ఏం చేసినాము? ప్రశ్నించినాం. కనుక దేవుని ప్రశ్నిస్తా వచ్చినాం. కనుక మనం ఏమైపోయినాం? ప్రశ్నించడం బట్టి అవిశ్వాసమైపోయినా. అవిశ్వాసము అన్నటువంటిది ఏంటి తెలుసా? అవిశ్వాసం అనేటువంటిది పాపం. కనుక అవిశ్వాసం ద్వారా దేవుని పాపము చేసినటువంటి వారం అయిపోయినాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనం యొక్క మొదటి భాగం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 9వ వచనం యొక్క మొదటి భాగం. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. చాలు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. కనుక ఈ మాట రాయబడు, విశ్వాసం ఉంచలేదు గనుక పాపం. కనుక విశ్వాసం ఉంచకపోతే ఏంటిది? అది పాపము. కనుక విశ్వసించకపోవడమే పాపమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఎన్ని పర్యాయాలు మనం అవిశ్వాసం వల్ల ఏమైపోయినాం? పాపాత్మలం అయిపోయినాం. పాపము చేసిన వారం అయిపోతూ వచ్చినాం. కనుక ఈ మాటలు ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటా ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 43-44 చదవండి. మీరేలా నా మాట గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. చాలండి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మీరేలా నా మాట గ్రహింపకున్నారు, మీరేలా నా బోధ విననేరకుండా ఉంటా ఉన్నారు. 45వ వచనము. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు
మీరు నన్ను నమ్మరు. తర్వాత 46వ వచనము, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. 47వ వచనము, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పను. కనుక ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి వారితో, కనుక ఈ మాటలు ఆ యూదులతో, తను నమ్మిన యూదులతో ఈ విషయాలన్నీ 31వ వచనం నుండి మనం చూడగలుగుతా ఉన్నాం. ఏమంటా ఉన్నారు? మీరు నన్ను నమ్మరు అంటా ఉన్నాడు. తర్వాత మీరెందుకు నన్ను నమ్మరు అంటా ఉన్నారు. తర్వాత అంటా ఉన్నాడు మీరు వినరు అంటా ఉన్నారు. కనుక ఇప్పుడు చెప్పండి, ఎవరు వింటారు, ఎవరు వినరు? ఎవరు వింటారు, ఎవరు వినరు? ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు? దేవుని సంబంధులు నమ్ముతారు. అంటే దాని అర్థమైంది, దేవుని సంబంధులు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. ఇంకా చెప్పండి ఇప్పుడు, దేవుని సంబంధులు కానివారు దేవుని మీద నమ్మకం ఉంచరు, విశ్వాసం ఉంచరు. అనగా నా తలంపు ఇక్కడ ఏంటంటే, అవిశ్వాసము వలన మనం ఏమైపోతా ఉన్నాము? పాపం చేసినటువంటి వారమని మొదటిది చూశాం, ఇప్పుడు రెండవది. కనుక ఈ మాట ప్రకారంగా నమ్మేవారు దేవుని సంబంధులు, నమ్మని వారు అపవాది సంబంధులు. అదే కదా 44వ వచనంలో రాయబడింది, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అనగా దాని అర్థమైందంటే, నేను అవిశ్వాసములో నేను ఎంత కాలం జీవిస్తానో అంతవరకు ఎవరి సంబంధి? నేను అపవాది సంబంధి. ఎంత కఠినమైనటువంటి మాట. కనుక అపవాది సంబంధిగా నేను మిగిలిపోతాను. కనుక మన జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఏదో అవిశ్వాసం నమ్మకపోవడం అంటే మన జీవితంలో ఏదో సర్వసాధారణంగా మనము భావిస్తూ ఉంటాం. అవిశ్వాసం అనేది పాపము. అవిశ్వాసం అనేటువంటిది నన్ను ఏంగా చేస్తుంది? అపవాది సంబంధిగా చేస్తుంది. కనుక అలాగున ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు సెలవిస్తూ వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరిదైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. కనుక ఇక్కడ మాటలు రాయబడతా ఉంది. ఏం రాయబడతా ఉంది? విశ్వాసం లేకపోతే నాలో ఏముంది? దుష్ట హృదయం. కనుక అవిశ్వాసి యొక్క హృదయం ఎలాంటిది? దుష్ట హృదయం. ఇలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. 3 మాటలు చూసినాము. అవిశ్వాసం అనేది పాపము, అవిశ్వాసము నన్ను అపవాది సంబంధిగా చేస్తుంది, అవిశ్వాసం అనేటువంటిది నాలో దుష్ట హృదయాన్ని కలగజేస్తుంది. కనుక ఈ అవిశ్వాసం అనేటువంటిది దేవునికి ఏం పుట్టిస్తుంది? కోపం పుట్టిస్తుంది కదా. ఎన్ని పర్యాయాలు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను చక్కగా నడిపిస్తా వచ్చినాడు. అయితే వారిని కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాలకు తీసుకొని వచ్చినాడు. ఎందుకు తీసుకొచ్చినాడు? వారిని ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చినాడు. ఎందుకు తీసుకొని వచ్చినాడు? దేవునిపై విశ్వాసం ఉంచాలని. దేవునిపై విశ్వాసం ఉంచాలి. మారా నీళ్ల దగ్గరికి తీసుకొచ్చినాడు. ఎందుకు? దేవునిపై విశ్వాసం ఉంచాలని. అంటే అర్థమైంది, దేవుడు మారా నీళ్లను మధురంగా చేస్తాడు, ఎర్ర సముద్రంలో త్రోవను కలగజేస్తాడు. వాళ్లకు నీరు లేని పరిస్థితులు తీసుకొని వచ్చినాడు. కనుక ఎందుకు తీసుకొచ్చినాడు? వారి మీద కోపమా? కాదు. ఎందుకు తీసుకొచ్చాడు? వారు దేవునిపై ఆధారపడాలని, విశ్వాసం ఉంచాలని. కానీ వాళ్ళు ఏం చేసినారు? సనుగుతూ వచ్చినారు, గొనుగుతూ వచ్చినారు. ఆహారం లేదని సనిగారు, మాంసం లేదని సనిగారు కదా. ఆయా విధానాలుగా దేవునికి విరోధంగా, దేవుని దాసుడైన మోషేకు విరోధంగా వారు ఏం చేస్తా వచ్చారు? తిరుగుబాటు చేస్తా వచ్చారు. అవిశ్వాసం ద్వారా వారు ఏమైపోతూ వచ్చినారంటే దుష్ట హృదయం కలిగిన వారుగా, అపవాది సంబంధులుగా ఏమవుతా వచ్చారు? వాళ్ళు పాపం చేసినటువంటి వారు. అందుకొరకే హెబ్రీయుల గ్రంథకర్త రాస్తాడు. ఏమంటా ఉన్నాడు చూడండి వారిని గురించి. 3వ అధ్యాయము 8వ వచనం, మనకు వారి ద్వారా ఒక
పాఠాన్ని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. చదవండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకునకుడి. చాలు. కనుక ఈ మాటలు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. 13వ వచనం నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పాను కనుక చాలండి. కనుక ఇక్కడ కూడా మీరు ఆయన మాట వింటూ ఉన్నప్పుడు ఏం చేయొద్దండి, మీరు ఆయనకు కోపమును పుట్టించొద్దండి. తర్వాత 17వ వచనం ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో ఆలిపోయాయి. 19వ వచనం కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నారు. కనుక ఇక్కడ ఎంతో తేటగా రాయబడతా ఉంది. అవిశ్వాసం ద్వారా దేవుడు వారి మీద కోపగించాడు. ఎవరి మీద 40 ఏండ్లు కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. కనుక ఎంతో తేటగా ఇక్కడ రాయబడతా ఉంది. అన్బిలీఫ్ ఈజ్ ఎ సిన్. కనుక అవిశ్వాసం అన్నటువంటిది పాపం. కనుక నీవు నేను ఇలాంటి పాపంతో కూడుకున్నటువంటి అవిశ్వాసంలో జీవించకూడదు. అవిశ్వాసాన్ని తొలగించేటువంటిదేదే? అవిశ్వాసాన్ని తొలగించేదేది? ఇప్పుడే మనం చూస్తూ వచ్చినాం, ఇప్పుడే మనం చదువుతూ వచ్చినాం కదా. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల. కనుక నేడు మీరాయన మాట వినిన ఎడల మీకు ఎంత మేలు. దేవుని యొక్క మాట ఏం చేస్తుంది? మనలో ఉండే అవిశ్వాసాన్ని తొలగిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం కదా. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. కనుక క్రీస్తు మాట, దేవుని వాక్యం నాలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని ఏం చేస్తుంది? తొలగించి పారద్రోలేదుగా ఉంటుంది. ద మోర్ ఐఎమ్ ఎక్విప్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, the unbelief will be driven out of my life. అంతగా అవిశ్వాసం నాలో నుండి తొలగిపోయేదిగా అది ఉంటుంది. మనం ఎరుగుదుము. అబ్రాహాము తాను ఆ యొక్క 5 రాజులను ఓడించిన తప్పుడు, తర్వాత 15వ అధ్యాయం ఆదికాండంలో భయంలో తాను ఉన్నప్పుడు, అవిశ్వాసంలో ఉన్నప్పుడు ప్రభు వచ్చినాడు. ప్రభు వచ్చి అబ్రాహామును బలపరుస్తూ, అబ్రాహామును ధైర్యపరిచేదానికి ఎట్లా వచ్చాడు అబ్రాహాం దగ్గరికి? యెహోవా వాక్యము దర్శనమందు అబ్రాహామునకు ప్రత్యక్షమై. అబ్రాహాం యొక్క అవిశ్వాసాన్ని తీసేసేదానికి ప్రభు ఎలాగున అబ్రాహాం దగ్గరికి వచ్చాడంటే, ఎలాగున వచ్చినాడు? వాక్య స్వరూపిగా వచ్చినాడు. అందుకొరకే 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి ఏమి నమ్మాడు? అబ్రహాము దేవుని నమ్మానంటే దేవుడు ఎట్లా వచ్చినాడు అబ్రహాం దగ్గరికి? వాక్యముగా వచ్చినాడు. వాక్యమందు, దర్శనమందు వాక్య రూపిగా వచ్చాడు. కనుక మన జీవితంలో ఇది అవసరం. కనుక ఇక్కడ కీర్తనాకారుడు అంటూ ఉన్నట్లుగా ఏమంటా ఉన్నాడు కీర్తనాకారుడు? నీవు మేపుచున్న గొర్రెల మీద నీ కోపము ఎందుకు దేవునికి మనపై కోపము? మన అవిశ్వాసము. కనుక మన జీవితంలో అవిశ్వాసాలుగా జీవిస్తే కోపం కిందనే మనం ఉంటాం. కనుక ఎంతగా దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటూ వస్తామో అంతగా మన జీవితంలో మనము ఏం పొందుతామంటే, ఏం కలిగి ఉంటామంటే విశ్వాసము కలిగి ఉంటాం. కనుక ఎన్ని పర్యాయాలు మన జీవితంలో ప్రభువు కోపం రేపినాం, కోపం పుట్టించినాం, ప్రభువును నమ్మలే, ప్రభు మీద ఆధారపడలే. ప్రభు ఇది చేయగలడా, ఇది సిద్ధపరచగలడా, ఇది ఇవ్వగలడా? ఎన్నో పర్యాయాలు కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ప్రార్థన చేస్తాం గాని అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రేయర్ మళ్ళా మనము కూర్చున్నప్పుడు ప్రశ్నే వస్తుంది. కనుకనే మన యొక్క ప్రార్థనలు ఏం కావడంలే, అవి ఏమాత్రం కూడా ప్రభు ద్వారా జవాబు మనకు రాబడ్డంలే. కారణం అవిశ్వాసం. వారి అవిశ్వాసము వలన ఆయన అక్కడ ఏ అద్భుతములు చేయలేదు.
మన జీవితాల్లో అద్భుతాలు చేయలేదంటే అవిశ్వాసమే. అనేక ప్రశ్నలు ఉంటాయి మనకు. ప్రభు పైన ఏమాత్రం కూడా మనము విశ్వాసం కనుక అది కోపం. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే ఇంకొక సందర్భాన్ని మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుడును జబ్ది మనముడును కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించాను. చాలు, ఇక్కడ 2వ చూస్తా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు. కారణం శపితమైన దానిలో వారు ఏం చేసినారు? కొంత వారు తీసుకుంటా వచ్చినారు. వారు ఈ యొక్క యెరికో మీదికి వెళ్ళక పూర్వం దేవుడు వారికి సెలవిచ్చినటువంటి మాట, వారు చేసినటువంటి ఆ ప్రమాణములు కదా మనం ఎరుగుదాం కదా. దేవుని వాక్యంలో 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి. చెప్పింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగజేయుదురు గనుక క్షమింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. కనుక వారు మొట్టమొదటిగా ఈ ప్రమాణాల క్రింద వారు ఉంటా వచ్చినారు కదా. ఇప్పుడు ఏం చేసినాడు ఇతను? ఆ వెండి ఆ బంగారము ఏం చేస్తా వచ్చినాడు? తాను తీసుకుంటా వచ్చినాడు, దొంగిలిస్తా వచ్చినాడు. కనుక దేని దొంగలించినాడు? ఇంకో మాటలు చెప్పాలంటే అవన్నీ ఎవరి కోసం వాళ్ళు ముందుగా అనుకున్నారు? కనుక ఇప్పుడు చెప్పండి, దేంట్లో నుంచి దొంగలించినాడు? దేవునికి చెందినవి దొంగిలించినాడు. మలాకి గ్రంథంలో ప్రభు అంటాడు, మీరు యెహోవా యొద్ద దేవుని యొద్ద మీరు దొంగిలితిరి, దేవుని యొద్ద దొంగిలితిరి. కనుక అనేక సార్లు దేవుడు చెప్పినటువంటి మాట కదా, ఇది దేవుడు వారికి సెలవిచ్చినటువంటి ఆజ్ఞ. దే హ్యావ్ ట్రెస్పాస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అవునా కాదండి? దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మితిమీరుతూ వచ్చినారు. గనుక దేవుడు వారిపైన ఏం చేసినాడు? కోపగించుకుంటూ వచ్చినాడు. ఎన్ని పర్యాయాలు మన జీవితంలో దేవుని యొక్క మాటను మనం ఉల్లంఘిస్తూ వచ్చినాం. కనుక ఈ కోపం ద్వారా ఏమొస్తుంది? దేవుని యొక్క కోపం ద్వారా ఆకానికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఉత్త శాపం. ఏం శాపం వచ్చింది? మరణం అయిపోయినాడు. ఆకాను కుటుంబం వాళ్ళందరూ కూడా మరణపాత్రులు అయిపోయారు కదా. మనం ఎరుగుదాం కదా. దేవుడు మొట్టమొదటి ఆది మానవులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఆది కాండంలో, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు కదా. కనుక వారు తిన్నారు, వారు చచ్చినారు, వారు చచ్చిపోయినారు. ప్రేమైన సహోదరుడా సహోదరి, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా కనుక ప్రభు యొక్క మాటను ఉల్లంఘించకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక అనగా దేవుని యొక్క మాటను ఉల్లంఘించడం ద్వారా మనము పాపం చేసిన వారం అవుతాం, దేవునికి కోపం పుట్టించిన వారమవుతాం, అవిధేయులమైపోతాం. కనుక 2వదిగా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని మాటకు మనం విధేయత చూపిస్తూ రావాలి. ఏంగా ఉండకూడదు? అవిధేయులంగా ఉండకూడదు. గద్దినాల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. అవిధేయత ద్వారా ఏమొస్తుంది? అవిధేయత ద్వారా పాపము. అవిధేయత అనేదే పాపము. అవిధేయత ద్వారా మరణము కదా. రోమాపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 19 మీ సమయంలో చదువుకోండి. కనుక ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. కనుక అందరికీ మరణం ఏమైంది? సంప్రాప్తమైంది. అదేలాగున ఈ జడ్జెస్ లో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం ఏం చూడగలమంటే, కనుక వారు నా మాట వినలేదు. తదుపరి మనం ఏం చూడగలుగుతామంటే, వారు ఆ యుద్ధంలో ఓడిపోతా వచ్చినారు. దేవుని యొక్క మాటకు అవిధేయత చూడడం ద్వారా ఏముంది? ఓటమి ఉంది.
కనుక డిజబీడియన్స్ బ్రింగ్స్ డెత్, నాట్ ఓన్లీ డెత్ బట్ ఆల్సో డిఫీట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనము ఓటమి పాలయ్యేటువంటి వారంగా మనము ఉండగలుగుతూ వస్తాము. అలాగున మనం చూస్తాం కదా, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కనుక ఆ జల ప్రళయం ఎవరి దగ్గరికి ఎవరి మీదకి వచ్చిందంటే అవిధేయులైన వారి మీదకే కదా. కనుక జల ప్రళయం అవిధేయులు అనగా ఏమి, ఎందుకు వాళ్లకు? నోవహు ఆ దినాల్లో ఏం ప్రకటించినాడు? నీతిని ప్రకటించినాడు. వారు నీతిని ప్రకటించిన నోవహు మాటలను ఆ మాటలను అనగా దేవుని మాటలను వారు అంగీకరించలే. దేవుని మాటకు వారు అవిధేయులైపోయినారు. తద్వారా ఏం పొందినారు వాళ్ళు? మరణం. గనుక ఇది ప్రభు మనకు జ్ఞాపకం. అనగా జల ప్రళయం వారిని ముంచేస్తూ వచ్చింది మన జీవితంలో. అదే ఇది వరకు మనం చదువుతూ వచ్చినాం. దేవుని మాట వినకపోవడాన్ని బట్టి వారి శవాలు అరణ్యంలో రాలినాయి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదివితే చెడ్డ సమాచారం తెచ్చినారు వాళ్ళు. కనుక చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళని కూడా ఏమన్నారు? మీరు ఆ దేశంలో ప్రవేశించలేరు. దే వర్ ఎక్స్క్లూడెడ్ ఎంటరింగ్ దట్ ల్యాండ్. ఆ దేశంలో వారు అడుగు పెట్టకుండా ఏం చేయబడతా వచ్చినారు? బహిష్కరించబడతా వచ్చినారు. వారి శవాలు రాలిపోతా వచ్చినారు. అవిధేయత అనేటువంటిది గొప్పదైనటువంటి యొక్క దేవునికి విరోధమైనటువంటి పాపం. గనుక ప్రభు మన జ్ఞాపకం, అవిధేయులైనటువంటి వారి మీద ఆయన కోపగిస్తా వచ్చాడు కదా. అందుకొరకే ప్రభు ఈ మాటలు మనం అవిశ్వాసము, అవిధేయత ఇవి మన జీవితంలో ఉన్నాయా లేవా? ఒకవేళ ఎక్కడ నేను అవిశ్వాసిని అయిపోయాను, ఎక్కడ నేను దేవుని అనేక సార్లు దేవుడు మనకు చెప్పినా మన రీజనింగ్ ఉంటుంది, మన అనాలిసిస్ ఉంటుంది. దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయమో నెరవేర్చం. ఆ మీకాయ అంటాడు కదా, ఆహాబు మీకాయను పిలిపించేదానికి యెహోషాపాతు అతను ఎవరో దేవుని ప్రవక్తను పిలిపించినంటే వెలుగులోళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరితో? మీకాయతో, ప్రవక్తతో చెప్తా ఉన్నారు. 400 మంది ఒకటే మాట పలుకుతా ఉన్నారు. నువ్వేం చేయి, నువ్వు కూడా వాళ్ళతో కలుపు, నీ పలుకు వాళ్ళ పలుకుతో కలుపు అని అంటా ఉన్నారు. అప్పుడేమన్నాడు? యెహోవా జీవము తోడు, యెహోవా సెలవిచ్చినదేదో అదే. ఎంత అద్భుతమైన మాట! అంటే దాని అర్థం ఏంది? యెహోవా మాటకు విధేయత, యెహోవా మాటకు సంపూర్ణమైనటువంటి లోబడుట, ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, సబ్జెక్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నటువంటిది మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. అందుకొరకే బైబిల్లో ఒక చాప్టర్ అంతా ఉంది. ఏంటి? విధేయత, అవిధేయత. విధేయత ద్వారా ఆశీర్వాదం. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 28 మొదటి 14 వచనాలు. ద్వితీయోపదేశకాండం 28 15వ వచనం నుంచి చివరి వరకు దేవుని మాట అవిధేయత చూపడం ద్వారా వచ్చేటువంటి శాపాలు. కనుక మనం దేనికి పిలువబడ్డాం? మనము ఆశీర్వాదానికి పిలువబడ్డాం. కనుక రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో మనం అవిధేయులుగా ఉంటే దేవుని కోపం క్రింద ఉన్నట్టే. మూడవదిగా 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని ముట్టగా అతడు అక్కడనే దేవుని మందసం మీద పడి చనిపోయాను. గనక ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ ఉజ్జాను గురించి చెప్పబడతా ఉంది. మనం ఎరుగుదాం ఈ వృత్తాంతం అంతా. దేవుని మందసం ఎక్కడ ఉండాలన్నటువంటిది దావీదు యొక్క ఇష్టము, దావీదుపురములో. కనుక సియోను కోటలో దేవుని మందిరం ఉండాలా, దావీదుపురములో యెరూషలేములో దేవుని మందసం ఉండాలా అన్నటువంటిది తన యొక్క ఆలోచన. అయితే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క విధానంలో తాను జరిగించలే. కనుక ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నాడు. వారు ఆ యొక్క నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఏమైతే వచ్చింది? ఆ మందసం పడిపోయేటువంటి పరిస్థితిలో ఉజ్జా దేవుని మందసాన్ని పట్టుకొనగా, మందసం పడిపోతా ఉంది అని అక్కడ రాయబడలే.
కానీ ఆ ఎడ్లకు కాలి జారింది పడిపోతుందేమో అన్నటువంటి భయంతో పట్టుకున్నాడు. పట్టుకుంటానే ఏం చేయబడింది? యెహోవా కోపము ఉజ్జా మీద. ఎందుకు ఉజ్జా మీద? ఎందుకు? అది పడిపోకూడదు అనే తలంపు కదా, దానికి ఏం కాకూడదనే తలంపు కదా. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఉజ్జా ఎవరు? ఉజ్జా ఎవరు? ఉజ్జా లేవీయుడు, ఉజ్జా యాజకుడు. ఈజ్ ఎ లీవైట్, ఈజ్ ఎ ప్రీస్ట్. కానీ యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి తాను ఎందుకు మరణించాలా? తలంపు ఏంటంటే తాను దేవుని యొక్క ఈ యొక్క క్రమము, దేవుని యొక్క దైవికమైనటువంటి క్రమాన్ని గురించి దావీదుకు బోధించాడు. కనుక మరణం ఎవరి మీదకి వచ్చింది? ఉజ్జా మీదకి. నువ్వు చెప్పలే, నువ్వు చెప్పింటే ఆయన చేసిండు కదా. మందసం ఎట్లా తీసుకొని రావాలా? యాజకుల యొక్క భుజముల మీద మోస్తూ తీసుకొని రావాలి. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే ఎప్పుడైతే మన దైవ క్రమంలో ఉండమో అనేక సార్లు అనేకమైన నిర్ణయాలు మన ఇష్టానుసారంగా తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటామంటే మనమే దీనికి అధికారులమని తీసుకుంటాం. నా దగ్గర దాని నాకు స్వాతంత్రం ఉందని తీసుకుంటాం. అందుకొరకే దేవుని వాక్యం చెప్తుంది, సమస్తమును క్రమముగా మర్యాదగా జరగనీయుడి. గనక క్రమముగా మర్యాదగా మనం జరగనీయకపోతే ఏమొస్తుంది? మనపైకి దేవుని కోపం వస్తుంది. దేవుని కోపం ద్వారా మనం మరణానికి అప్పగించబడినటువంటి వారమవుతాం కదా. అదే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం అంతా మీ సొంత సమయంలో మీరు చదివినట్లయితే అక్కడ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కిస్తా ఉన్నాడు. యోవాబు అంటా వచ్చినాడు. ఏమంటా వచ్చినాడు? నా ఏలిన వాడ ఎందుకు రాజు హృదయంలో ఈ కోరిక పుట్టాను. కనుక అక్కడ మనం నేర్చుకునే ఇంకో సందర్భము విషయం ఏంటంటే అక్కడ తాను చేసేటువంటి దాంట్లో కనుక యోవాబు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, రాజా దేవుడు అధికంగా చేయగలడు కనుక మన బలము, మన సొంత బలము పైన మనము ఆధారపడకూడదు. అయితే అక్కడ నాకు తలంపు ఏంటంటే జనసంఖ్యను లెక్కించవచ్చా లేదా? జనసంఖ్యను లెక్కించవచ్చా లేదా? లెక్కించవచ్చు కదా. నిర్గమకాండ 30వ అధ్యాయంలో 38వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆడ మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం. కనుక జనసంఖ్య 20 ఏండ్లకు పై ప్రాయం కలిగిన వారిని లెక్కించాలంటే ఏం చెల్లించాలా? 6 షెకలు వెండి చెల్లించాలా. కనుక తను ఎంత మందిని అయితే లెక్కిస్తా ఉన్నాడో వారందరికీ ఏం చెల్లించాలా? 6 షెకలు అనగా వెండి చెల్లిస్తా రావాలా. కనుక ఇక్కడ కూడా దావీదు ఏం చేస్తా ఉన్నాడు? సొంత బలంపై ఆధారపడడం మాత్రమే కాదు, సొంత ఆలోచనపై ఆధారపడడం మాత్రమే కాదు, ఏం చేస్తా ఉన్నాడు? ఈస్ ట్రెస్పాసింగ్ ద డివైన్ ఆర్డర్. దైవ క్రమాన్ని తాను ఏం చేస్తా ఉన్నాడు? తాను ఉల్లంఘిస్తా ఉన్నాడు. దైవ క్రమాన్ని మనం ఉల్లంఘిస్తే ఏమొస్తుంది? మనం ఎరుగుదాం కదా. ఎంతమంది చనిపోయినారు? దాను మొదలుకొని బెర్షబా వరకు 70,000 మంది. తెగులు నేటి దినాన్ని మనం చూస్తా ఉంటా ఉన్నాం. ఎంతో మంది వేలు మంది చనిపోతా ఉన్నారు, హతులైపోతా ఉంటా ఉన్నారు. తెగులు సంభవిస్తా ఉంది. కారణం ఏంది అంటే మనం కూడా ఎరుగుదాం. ఎక్కడో మన జీవితాల్లో దైవ క్రమాన్ని మనం ఉల్లంఘిస్తా ఉంటున్నాం. దేవుని యొక్క మాటగా విధేయత చూపిస్తా ఉంటామన్నాం. దేవునిపై ఆధారపడవలసినంతగా దేవుని మీద మనం ఏం చూపించడం లేదు? విశ్వాసం చూపించడం లేదు. అందుకోసమే మన జీవితంలో ఏముంది? మన జీవితంలో మరణం ఉంది. గనక ఈ మరణం పోగొట్టుకోబడాలంటే, దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలా? దేవా నేను అవిశ్వాసిని, దేవా నేను అవిధేయుని, దేవా నేను నీ క్రమమును ఉల్లంఘించినటువంటి వాణ్ణి. కనుక అలాగున మనం చేసినట్లయితే, అలాగున మన జీవితాల్లో ప్రభువుకు మనము పశ్చాత్తాపంతో మనము ఒప్పుకున్నట్లయితే రాయబడుతుంది, దావీదు ప్రార్థన చేయగా తెగులు ఆగిపోయాను. ఇంకా ఆగిపోలే. కనుక ఇంకా దేర్ ఆర్ సఫిషియంట్ ప్రేయర్స్ ఆర్ నాట్
ascended to heaven. కనుక చాలినంత ప్రార్థనలు పశ్చాత్తాపంతో విరిగి నలిగినటువంటి హృదయంతో కూడా ప్రార్థనలు ఇంకా పోలే. అందుకోసమే తెగులు ఇంకా ఆగిపోలే. కనుక ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక తలంపు చేసి మనం ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక మాట మనం చదువుదాం. ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. చాలండి. కనుక ఇక్కడ మాట చూస్తూ ఉంటున్నాం. జనులు ఏమైపోయినారు? ప్రభు ఎలాగున ఇశ్రాయేలీయుల ప్రజలను ఎక్కడి నుండి విడిపించారు? ఐగుప్తు నుండి విడిపించాడు కదా. ఎట్లా విడిపించాడు? అది అద్భుతం. ఎంత ఆశ్చర్య కార్యాలు. ఐగుప్తు మీదికి ఇశ్రాయేలును విడిపించేదానికి దేవుడు ఎన్ని తెగుళ్లు పంపించాడో? 10 తెగుళ్లు పంపించాడు కదా. కనుక దాని ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం గలవాడో భూలోకమందంతటా ఎరగబడింది. అయితే ఆయన ప్రజలైన వారు, కళ్ళారా చూసినటువంటి వారు, ఆశ్చర్య క్రియలు చూసినటువంటి వారు ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నారంటే యెహోవాను విసర్జిస్తా ఉంటారు, యెహోవాను విడిచిపెడతా ఉంటున్నారు. దేవుని వాక్యంలో ఒక గ్రంథం, ఓ పుస్తకం అంతా ఉంది. ఇశ్రాయేలీలు ప్రభువును ఎలాగునా విసర్జిస్తా వచ్చినారు. దేవుని వాక్యంలో హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, వారికి దేవుడు నగలు ఇచ్చినాడు, నగలు జ్యువెల్స్ ఇచ్చినాడు. వారికి నగలు దొరకగా నన్ను మరిచిపోయి. 8వ అధ్యాయం 14వ వచనంలో వారికి దేవుడు నగరులు ఇచ్చినాడు, ప్యాలెసెస్ ఇచ్చినాడు. కనుక వారికి నేను నగరులు ఇవ్వగా వారు నన్ను మరిచిపోయేరి. అదేలాగున హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో వారికి మేత దొరకగా తిని తృప్తి పొంది నన్ను మరిచిపోయేరి. గనక ప్రభువును మరిచిపోయినారు వాళ్ళు, ప్రభువును మరిచిపోయి అహరోనుతో అంటా ఉన్నారు 32వ అధ్యాయం. ఏమంటా ఉన్నారు? ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు, కనుక మా కోసం మీరేం చేయండి, ఒక విగ్రహం, ఓ పోత విగ్రహాన్ని వారు దాని ముందు పెట్టి, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుంచి రప్పించిన దేవుడు ఇతడే. ఎంత దుష్కార్యం. కోపం, దేవునికి కోపం పుట్టించారు. అందుకొరకే అప్పుడు కూడా ఏం తీసుకొచ్చాడు మనం 32వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఏమొచ్చింది దేవుని ప్రజలపైకి? దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, దేవుని కోపం రగులుకుంటా వచ్చింది. అందుకొరకే మనం ఎరుగుదాం, దేవుడు తన ప్రజలు తనకు విరోధంగా, అనగా దేవుడు కాని వాటిని వారు ఆశిస్తూ వచ్చినారు. విగ్రహారాధన. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే గనక ఏంటిది దీంతో? అనగా వాళ్ళు దేవుని విసర్జించడము అన్నటువంటిది ఏందంటే, దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా, అది మూర్ఖత అగుపరుచుట కదా. ఎక్కడ రాయబడింది అది? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడతా ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదరుడైన పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. కనుక మూర్ఖత, చాలా సార్లు చాలా స్టబ్బన్ గా ఉంటాం మనం. కనుక స్టబ్బర్నెస్ ఇస్ సిన్. మూర్ఖత అగుపరచుట అనేటువంటిది పాపం. దేవుని వాక్యంలో అనేకమైన మాటలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో కొలసి పత్రిక 3వ అధ్యాయం రాయబడుతుంది. 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలసి 3:5. కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కనుక ఇది దేనికి గుర్తు? ధనాపేక్ష, మూర్ఖత. బైబిల్లో చాలా ఉన్నాయి, సమయం లేదు. గనుక దేవుని యొక్క కోపం, దేవుని విసర్జించేటువంటి వారి మీద రగులుకొనేదిగా ఉండదు. 4 విషయాలు మనం చూస్తా వచ్చినాం. గనుక మన జీవితాలు పరీక్షించుకుందాం.
కనుక మన జీవితంలో అవిశ్వాసము, అవిధేయత, దైవక్రమం, దేవుని విసర్జించుట ఎక్కడెక్కడ మనము చేస్తూ వచ్చినాం అక్కడెల్లా దేవుడు తన ప్రజలపైకి కోపం పుట్టించేవాడు. ఇంకా ఆ కోపం మనపై రగులుకోలే. ఎందుకు దేవుడు దీర్ఘశాంతుడు, దయా దాక్షిణ్యములు గలవాడు కదా. ఇంకా మన శవాలు రాలే కనుక దేవుడు ముందుగానే మనతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రభుతో చెప్తా, ప్రభా నేను అవిశ్వాసిని, అవిదే దైవక్రమం ఉల్లంఘించిన వాడిని, నిన్ను విసర్జించినటువంటి వాడిని, నన్ను క్షమించాయా, నన్ను కడుగాయా. అనేక సార్లు నీ కోపం ఎందుకు అన్నా గాని ఎందుకు వచ్చిందో కోపం నా మీదకి నేను చూసుకోలేకపోయినా, నన్ను ఎందుకు విడనాడా, ఒకవేళ నేను శత్రు ఎదుట నిన్ను గణపరిచి మహింపరచాలని ఆయా పరిస్థితులు అనుమతించినప్పుడు నేను మిమ్మల్ని అనుమానించిన, నన్ను విడిచిపెట్టావే అన్నాను, అయ్యా నన్ను క్షమించు అని మన జీవితాలు ప్రభువుకు అర్పించుకుందా వస్తాం. క్షమాపణ